సిగాచి ఘటనపై కమిటీ వేసింది తెలంగాణ ప్రభుత్వం. కమిటీ చైర్మన్ గా సిఎస్ఐఆర్ సైంటిస్ట్ బి వెంకటేశ్వరరావును నియమించింది. సంఘటన నిబంధనలు, సేఫ్టీపై నివేదిక ఇవ్వనుంది కమిటీ. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సూచనలు చేయాలి అని కమిటీకి సూచించింది ప్రభుత్వం. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలి అని కమిటీని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సిగాజీ ఘటనపై కమిటీ వేసింది తెలంగాణ ప్రభుత్వం. కమిటీ చైర్మన్ గా సిఎస్ఐఆర్ సైంటిస్ట్ బి వెంకటేశ్వరరావును నియమించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్. మహేశ్వరి, సంగారెడ్డి జిల్లా పాషమైలారం సంబంధించి సిగాచి ఇండస్ట్రియల్ ప్రమాదం పైన రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. సిఎస్ఐఆర్ సైంటిస్ట్ బి వెంకటేశ్వరరావు చైర్మన్ గా, ముగ్గురు సిఎస్ఐఆర్ కు సంబంధించినటువంటి సభ్యులు, అట్లాగే ఒకరు సిఎస్ఎస్ఆర్ కు సంబంధించినటువంటి పూణే సైంటిస్ట్ ఇందులో ఉన్నారు. మొత్తం 4 సభ్యులతో కూడినటువంటి కమిటీని వేసింది. ఈ కమిటీకి కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. మొత్తం 5 అంశాల మీద కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా ఈ బ్లాస్ట్ జరగడానికి గల కారణం ఏంటి అన్నటువంటి అంశాన్ని ఐడెంటిఫై చేయాలి అన్నటువంటి ఆదేశాలు ఈ కమిటీ నిబంధనలో పేర్కొన్నది. దాంతో పాటు వర్కర్స్ యొక్క సేఫ్టీని సంస్థ ఫాలో అయిందా లేదన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేయాలని, అట్లాగే నిబంధనల ప్రకారం సంస్థకు అన్ని అనుమతులు ఉన్నాయా లేవా అన్నటువంటి విషయాన్ని కూడా కమిటీ రిపోర్ట్ లో తెలియజేయాలని పేర్కొంది. దాంతో పాటు కమిటీ ఈ రికమెండేషన్స్ కూడా చేయాలి. ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది అన్నటువంటి విషయాల మీద సజెషన్స్ కూడా చేయాలని పేర్కొంది. ఓవరాల్ గా మొత్తం ఈ అంశాలను బేరీజ్ చేసుకుని, ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని నెల రోజుల లోపు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసింది, ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి ఈ కమిటీ విచారణ మొదలు పెడుతుంది. నెల రోజుల్లోపు ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఎలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలతో నివేదిక ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉన్నాయి. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ శేఖర్.